Pravarani, your history faculty. And I am here to continue this topic, that is the development of Indian Constitution. Okay. So in the last class or up to now, whatever we read, అంటే మనం ఇప్పుడు వరకు ఏం చదువుకున్నామంటే, సో మన టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అవుతుంది, డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోన మనం కొన్ని చార్టర్ యాక్ట్స్, కొన్ని రెగ్యులేటింగ్ యాక్ట్, అంటే గవర్నమెంట్ నుంచి లీగల్గా ఏదైతే ఆర్డర్ పాస్ చేశారో బ్రిటిష్ వాళ్ళు, వాటి గురించి డిస్కషన్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేది 1773 the regulating act, then after 1793 the next charter act, then 1813 the charter act, then 1833 the charter act, then 33 after 1853 charter act. అప్ టు ఎక్కడ వరకు మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. సో 1853 తర్వాత నెక్స్ట్ ఏ యాక్ట్ వస్తుందో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, లెట్ us see. బట్ ఒకటి, ఇప్పుడు ఏ క్లాసులు మీకు చెప్తున్నాను ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ గురించి అనేది జస్ట్ బ్రీఫ్ మాత్రమే. సో యాక్ట్స్ మీకు ఒక టాపిక్లో ఉంది, యాక్ట్స్ అనుకోని. సో ఏ యాక్ట్ అనేది మన కంట్రీలో పాస్ అయింది అండ్ ఆ యాక్ట్ ప్రకారంగా అసలు ఏవైనా చేంజెస్ వచ్చాయా, దానికోసమే ఈ స్పెషల్ క్లాస్ అనేది. ఓకే, సో లెట్ us see. ఆఫ్టర్ 1853 ద నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఈస్ 1858 Government of Indian Act. This is 1858 Government of Indian Act. Okay, so listen, 1853 Act తర్వాత నెక్స్ట్ 1858 Act కి మిడిల్లో ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది మన ఇండియన్ హిస్టరీలోన. అండ్ ఈ క్వశ్చన్ అనేది ఐ థింక్ మీ అందరికీ తెలుసు. 1853 నుంచి 1858 లోపు ఒక పెద్ద రిమెంబరింగ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అది ఏమని చెప్పగలరా ఎవరైనాను? సో అది నేను లాస్ట్లోకి మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఈ 1858 గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టోరియా డిక్లరేషన్. విక్టోరియా డిక్లరేషన్. సో ఈ యాక్ట్ ఎప్పుడైతే పాస్ అయిందో ఆ టైంలోన బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్ బ్రిటిష్ క్వీన్ అవుతున్నారు, క్వీన్ విక్టోరియా. సో విక్టోరియా ఒక డిక్లరేషన్ లెటర్ అనేది ఇక్కడికి పంపించారు. సో లాస్ట్ వరకు వద్దులేండి, ఎందుకంటే ఈ యాక్ట్ గురించి తెలియాలంటే మిడిల్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఖచ్చితంగా మీకు తెలియాలి. అండ్ దట్ ఈజ్ ఓన్లీ ద 1857 రెవల్యూషన్. ఓకే, సో మనందరికీ తెలిసి 1857 ఆ రెవల్యూషన్ అనేది మొత్తం ఇండియా వైడ్ ఆర్ నేషనల్ వైడ్ గా స్ప్రెడ్ అయింది. బట్ ఇట్ ఈస్ నాట్ అ నేషనలిస్టిక్ మూవ్మెంట్. రిమెంబర్, ఇది ఫస్ట్ కాదు, అలాగని ఎంటైర్ ఇండియా వైజ్ ఒక నేషనల్ మూవ్మెంట్ అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే దాని ఒపీనియన్ నేచర్ ఆల్రెడీ ఆ క్లాస్ మీకు అయిపోయింది. సో అందులోనే మీకు కొన్ని ఒపీనియన్స్ కూడా ఇచ్చాను అందుకని. బట్ ఈ 1857 రెవల్యూషన్ ఏదైతే జరిగిందో ఎంటైర్ కంట్రీ మీద ఎఫెక్ట్ మాత్రం బాగా చూపించింది. ఎందుకంటే ఈ రెవల్యూషన్ తర్వాతే బ్రిటిష్ గవర్నమెంట్ తనకి తను చెక్ చేసింది. అంటే ఇండియన్ వాళ్ళకి సపోజ్ మనం ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఎంతకైనా వెళ్ళిపోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్కి వచ్చేసింది. అందుకని 58లోన విక్టోరియా డిక్లరేషన్ అనేది ఆవిడ లార్డ్ క్యానింగ్ చేత, లార్డ్ క్యానింగ్. సో ఈ విక్టోరియా డిక్లరేషన్ అనేది లార్డ్ క్యానింగ్ తీసుకొని వచ్చారు. 1858 మింటో పార్క్, అలహాబాద్. సో అలహాబాద్ది 1858లోన మింటో పార్క్లోన లార్డ్ క్యానింగ్ ఒక డిక్లేర్ చేశారు, ఒక అనౌన్స్మెంట్ చేశారు పబ్లిక్లోన. ఆ అనౌన్స్మెంట్కే విక్టోరియా డిక్లరేషన్ అని చెప్తారు. అండ్ దట్ ఈజ్ ఓన్లీ 1858 గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్ కూడా చెప్తారు. ఓకే, సో దీన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంటైర్ కంపెనీ రూల్ స్టాప్ అయిపోయి, కంపెనీ రూల్ స్టాప్డ్ and crown rule started. Crown rule started.
ఓకే. సో కంపెనీ రూల్ ఇక్కడ స్టాప్ అయిపోతుంది అండ్ క్రౌన్ రూల్ స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఫస్ట్ లోని 2 phases గురించి చెప్పాను. ఫస్ట్ ఫేజ్ అవుతుంది కంపెనీ రూల్, సెకండ్ ఫేజ్ అవుతుంది క్రౌన్ రూల్. సో ఈ కంపెనీ రూల్ పీరియడ్ అవుతుంది 1773 నుండి 1857. ఈ క్రౌన్ రూల్ అవుతుంది 1858 నుంచి 1947. సో ఈ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది అండర్ దిస్ యాక్ట్, దట్ ఈస్ కంపెనీ రూల్ స్టార్ట్ అండ్ క్రౌన్ రూల్ స్టార్టెడ్. ఓకే. ఫోర్త్, టోటల్ గా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే డెసిగ్నేషన్ ఉండేదో అది మారిపోయింది, వైస్ రాయ్కి మారింది. వైస్ రాయ్ అంటే the representative of the British Queen, or it is not only British, any king and queen the representative or ప్రతినిధికే మన వైస్ రాయ్ అని చెప్తుంటాం. ఓకే. సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డెసిగ్నేషన్ మారిపోయి వైస్ రాయ్కి వచ్చింది. సో ఇండియాలో ఫస్ట్ వైస్ రాయ్ ఎవరు? లార్డ్ క్యానింగ్ అవుతున్నారు ఫస్ట్ వైస్ రాయ్. వైస్ రాయ్తో పాటు ఇంకొక పోస్ట్ ని యాడ్ చేశారు, దట్ ఈస్ సెక్రటరీ పోస్ట్ ని ఇక్కడ యాడ్ చేయడం అయింది. సో ఇవన్నీ ఏ యాక్ట్ ప్రకారంగా జరుగుతుంది? 1858 గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్. అలాగే ఇక్కడ విడ్రన్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కూడా విత్డ్రా చేయడం అయింది. సో ఆల్రెడీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ మీన్స్ వాట్ ఐ టోల్డ్ యూ, ఎవరైతే చైల్డ్లెస్ ఉంటారో వాళ్ళ కిన్షిప్ లో అవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయినా పిల్లల్ని అడాప్ట్ చేస్తుంటారు. సో అడాప్టెడ్ చైల్డ్ కి ఎటువంటి రైట్స్ లేదు అని బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ పెట్టింది ఆ టైంలోన. సో ఆ రూల్ బట్టి ఏవైతే పాలసీని అప్లై చేశారో దానికే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని చెప్తారు. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వల్ల ఇండియాలోన చాలా ప్లేసెస్లోన రెవల్యూషన్స్ స్టార్ట్ అయింది. సో అందుకని ఈ డిక్లరేషన్లోన క్వీన్ విక్టోరియా విత్డ్రా చేసేసారు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ షీ ఇంట్రడ్యూస్డ్ డివైడ్ అండ్ రూల్. డివైడ్ అండ్ రూల్ అనేది ఇండియా వాళ్ళకి ఫస్ట్ అర్థం కాలేదు, బట్ డివైడ్ అండ్ రూల్ అవుతుంది. హిందూ అండ్ ముస్లిమ్స్ని డివైడ్ చేసిన ఫస్ట్ డిప్లొమాటికలీ ఐడియాలజీ ఆఫ్ విక్టోరియా. అంటే క్వీన్ విక్టోరియా ఇటు మన ఫార్లో ఉన్నట్టు ఉండి డిక్లరేషన్ని పంపించి స్లోగా అందులోనే మనకి ఎలాగ సెపరేట్ చేయాలి, మన యూనిట్ని బ్రేక్ చేయడానికి తను డిప్లొమాటికలీ ఆలోచించి ఈ డిక్లరేషన్ పంపించింది. సో ఇవన్నీ అవుతుంది మీకు ఈ 1858 గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేది మీకు 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారంగా ఫస్ట్ బడ్జెట్ ప్రెజెంటెడ్ బై James Wilson. This is the first budget presented by James Wilson. And income tax introduced. This income tax also introduced by whom? That is Lord Canning only. That's why Lord Canning only called as the father of income tax. ఓకే. సో జేమ్స్ విల్సన్ అవుతున్నారు ఫస్ట్ బడ్జెట్ అనేది ప్రెజెంట్ చేశారు, ఇండియన్ బడ్జెట్ అనేది ప్రెజెంట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఫస్ట్ టైం యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఎప్పుడైతే కంపెనీ రూల్ అనేది స్టార్ట్ చేశారో ఇండియాలోన వాళ్ళది ఒక బడ్జెట్ ఇండియాల మీద తయారు చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి పంపడం అయింది. బట్ ఇక్కడ ఫస్ట్ ఇండియన్ బడ్జెట్ అనేది ఎవరు తయారు చేశారంటే అది అవుతున్నారు జేమ్స్ విల్సన్ తయారు చేశారు. అలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ కూడాను లార్డ్ క్యానింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇండియాలోన. దానికోసమే లార్డ్ క్యానింగ్కి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ది ఫాదర్ కూడా చెప్తుంటారు. అది కాకుండా
1861 ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్స్, ఇండియన్ పెనల్ కోడ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు 1861లోన. ఓకే, ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్. సో ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది? 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా. నెక్స్ట్ 1862 3 high courts established. 3 high courts established. కోల్కతా, ఎక్కడెక్కడ అది అంటే కోల్కతా, మద్రాస్ అండ్ బాంబే. సో ఈ 3 ప్లేసెస్లోన ఒక 3 హై కోర్ట్స్ కూడా ఎస్టాబ్లిష్ అయింది 1862లోనే. అదే 1862లోన క్లాసిఫికేషన్ ఆఫ్ 1862లోన క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ డిపార్ట్మెంట్స్ కి కూడా క్లాసిఫైడ్ చేశారు. సో సెక్టర్ వైజ్, సెక్షన్ వైజ్ క్లాసిఫికేషన్ జరిగింది. అండ్ ఈ వర్క్ కూడా లార్డ్ క్యానింగే చేశారు. అందుకని లార్డ్ క్యానింగ్ కి ఫాదర్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్, ఫాదర్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ డిపార్ట్మెంట్ అని చెప్తారు. ఫాదర్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ డిపార్ట్మెంట్ అని కూడా ఎవరికి చెప్తారు? లార్డ్ క్యానింగ్ కి. సో దీస్ ఆల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ విచ్ యాక్ట్ ప్రకారంగా? 1861 యాక్ట్. సో హియర్ listen once again. 1858 గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్, that is also called as Victoria Declaration, or in this act ప్రకారంగా ఒక డిక్లరేషన్ ఇండియాకి వచ్చింది, that is Victoria Declaration. లార్డ్ క్యానింగ్ 1858 మింటో పార్క్ లోన, అలహాబాద్ మింటో పార్క్ లోన ఆ డిక్లరేషన్ ని పబ్లిక్ లోనే అనౌన్స్ చేశారు. సో ఆ డిక్లరేషన్ ఏంటి? కంపెనీ రూల్ ని స్టాప్ చేసేసారు, క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. దానికి అర్థం చాలా ఈజీగా ఉంది. ఈ యాక్ట్ తర్వాతే ఎంటర్ ఇండియాది ఫ్రీడమ్ అనేది బ్రిటిష్ చేతికి వెళ్ళిపోయింది. మనందరూ క్రౌన్ రూల్ అండర్లోకి వెళ్ళిపోయాము. ఓకే, సో నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డెసిగ్నేషనల్ పోస్ట్ మారిపోయి వైస్ రాయ్గా మార్చారు, చేంజ్ అయింది. వైస్ రాయ్ అంటే మీకు ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, రిప్రజెంటేటివ్ ఆర్ ప్రతినిధి. సో ఇక్కడ వైస్ రాయ్తో పాటు సెక్రటరీ అని ఇంకొక కొత్త పోస్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది కూడాను ఈవిడ విత్డ్రా చేసేసారు. బట్ దాని బదులు డివైడ్ అండ్ రూల్ పెట్టారు. సో డివైడ్ అండ్ రూల్ ఏదైతే పెట్టారో అదే నెక్స్ట్ రోజుల్లోన పార్టిషన్ ఆఫ్ బెంగాల్కి రీజన్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేది 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. సో 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా ఫస్ట్ బడ్జెట్ జేమ్స్ విల్సన్ అనేది ప్రెజెంట్ చేస్తున్నారు. ఓకే, అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది ఇండియాలోన. ఎవరి ద్వారా? లార్డ్ క్యానింగ్ ద్వారా. దెన్ 1861 ఇండియన్ పెనల్ కోడ్ కూడాను. దెన్ 3 హై కోర్ట్స్ ఎస్టాబ్లిష్ అయింది, కోల్కతా, మద్రాస్ అండ్ ముంబైలోన ఆర్ బాంబేలోన. దెన్ 62లోన ఇండియన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉందో సెక్టర్ వైజ్, వర్క్ వైజ్ అండ్ పవర్తో పాటు మొత్తం డివిజన్స్ జరిగాయి. సో అది కూడా లార్డ్ క్యానింగే చేశారు. అందుకని లార్డ్ క్యానింగ్కి ఫాదర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇండియన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తారు. సో ఫాదర్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ డిపార్ట్మెంట్ లార్డ్ క్యానింగ్. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ యాక్ట్ అవుతుంది మీకు. సో ఇక్కడ 62 వచ్చిన తర్వాత ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మనకి 1885లో వాట్ హ్యాపెన్? ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సి. ఆల్రెడీ ఐఎన్సి క్లాస్ కూడా ఓవర్ అయిపోయింది. సో 1885లో నా ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడైతే ఫస్ట్ సెషన్లోనే డబ్ల్యూసి బెనర్జీ ప్రెసిడెంట్ అయ్యారు. సో అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ ఐఎన్సి వర్క్ అనేది 1 by 1 బ్రిటిష్ ఎదురుగా ఏ టైప్గా అది రివీల్ చేయాలో, ప్రెజెంట్ చేయాలో ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ వర్క్. బట్ ఫస్ట్లోనే ఐఎన్సిది డిమాండ్ అనేది ఫ్రీడమ్ కాదు. ఓకే, సో జస్ట్ టు మేక్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్ టు జస్ట్ గివ్ సమ్ రైట్స్, దట్స్ ఆల్. సో ఈ యాక్ట్ ఇది జరిగిన తర్వాత
నెక్స్ట్ మనకి వచ్చేది 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. సో 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఇందులో జరిగింది, ఈ యాక్ట్ లో ఏం జరిగింది? సో ఒకటి 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. సో ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 లో వాట్ ఇస్ ద స్పెషాలిటీ? ద వర్డ్ election used first time. Okay, the word election used for the first time. And in India, the first elections after independence, that is 1951 and 52 లో జరిగింది. Okay, and election commissioner గా ఫస్ట్ పర్సన్ ఎవరైతే అపాయింట్ అయ్యారో అతను అవుతున్నారు సుకుమార్ సెన్. ఈయన ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ మనకి. అండ్ ఆయన 50 నుంచి 58 వరకు 8 years సర్వీస్ ఇచ్చారు. ఓకే, సుకుమార్ సెన్, రిమెంబర్, ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు అంటే సుకుమార్ సెన్. సో ఈ ఎలక్షన్ వర్డ్ అనేది ఫస్ట్ టైం ఏ యాక్ట్ లో యూజ్ అయింది? 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లోన. అది కాకుండా గివెన్ రైట్స్ to Indian 5 leaders to debate or argue on budget. Okay, central, next అవుతుంది central legislative assembly established. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ చేయడానికి అని, ఇందులో ఎస్టాబ్లిష్మెంట్ గురించి అని ఈ యాక్ట్ ప్రకారంగానే డిసైడ్ చేసుకున్నారు. సో ఈ యాక్ట్ లో ఏమేమి జరిగింది? ఫస్ట్ ఎలక్షన్ వర్డ్ యూజ్ అయింది. నెక్స్ట్ అవుతుంది 24 మెంబర్స్ ఏవైతే ఉండేవారో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదైతే 24 మెంబర్స్ ఉండేవారో ఆ మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ ఇండియన్ని, అంటే 5 మెంబర్స్ ఇండియన్ లీడర్స్ నుంచి వాళ్ళకి ఒక రైట్ అనేది ఇచ్చారు. సో ఓవరాల్ గా ఇండియన్ లీడర్స్ కి రైట్స్ ఇచ్చారు. దేనికోసం అంటే ఇండియాది ఏదైతే బడ్జెట్ ని ప్రెజెంట్ చేస్తున్నారో ఆ బడ్జెట్ మీద వాళ్ళు ఆర్గ్యూ చేయొచ్చు, డిబేట్ కూడా చేయొచ్చు. ఓకే, బట్ ఇంటర్వల్ గా కాదు, ఆర్ రిపీటెడ్ గా కూడా కాదు. ఏ టైంలో వాళ్ళు చెప్తున్నారో ఆ టైంలో దాని మీద వాళ్ళు డిస్కషన్ చేసుకోవచ్చు అని రైట్స్ ఇచ్చారు. అలాగే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్మెంట్ గురించి కూడా ఇందులోనే ప్రకటించారు. అది కాకుండా నెక్స్ట్ మనకి ఈ యాక్ట్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగింది. 1905 లో పార్టిషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. సో ఆ టైంకి 1905 టైంకి క్యానింగ్ వెళ్ళిపోయి తన ప్లేస్లో, క్యానింగ్ తర్వాత నెక్స్ట్ మనకి ఉన్నారు లార్డ్ కర్జన్. ఓకే, లార్డ్ కర్జన్ ఉన్నారు నెక్స్ట్ రూలర్, ఆర్ నెక్స్ట్ వైస్ రాయ్ అవుతున్నారు లార్డ్ కర్జన్. ఓకే, లార్డ్ కర్జన్ అవుతున్నారు నెక్స్ట్ వైస్ రాయ్. సో ఈయన ఉండేటప్పుడు 1905 లోన పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనేది జరుగుతుంది. ఆయనే చేయించారు. అది ఏ లెక్కలో చేశారంటే అడ్మినిస్ట్రేషన్ ని బేస్ చేసి చేసామన్నారు. ఎందుకంటే బెంగాల్ అవుతుంది చాలా పెద్ద ఏరియా, ఆసాం, బీహార్ అన్ని కలిపేసి ఆ టైంలో ఉండేది. సో ఇవన్నిటికీ కలిపేసి ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందిగా ఉంది. సో అందుకని మేము బెంగాల్ని ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్లోని డివైడ్ చేస్తామని లార్డ్ కర్జన్ సజెస్ట్ చేశారు. అండ్ డివిజన్ కూడా స్టార్ట్ చేశారు. బట్ ఆ టైంలోనే ఈ డివిజన్ జరిగేటప్పుడే మనకు ఒక మూవ్మెంట్ జరిగింది, దట్ ఈస్ స్వదేశీ మూవ్మెంట్ అండ్ వందే మాతరం మూవ్మెంట్ కూడా చెప్తాము. సో జనాలందరూ బెంగాల్లోన డివిజన్కి ఇష్టపడలేదు. సో వాళ్ళందరూ ముస్లిం అవని, హిందూ అవని, లైక్ ఈజ్ ఏ బ్రదర్లీహుడ్లో బతికేవారు. సో వాళ్ళకి వాళ్ళు రాఖీ కట్టుకొని ఒకరికొకరు హక్ చేస్తూ డివిజన్ అయిపోతే ఉండలేము అన్నట్టు ఫీల్ తోటి అర్ధరాత్రి గంగా రివర్ దగ్గర వెళ్ళి స్నానాలు చేసుకొని పొద్దున వాళ్ళు ల్యాంటర్ని తీసుకొని ఆ నైట్ పూట బ్రిటిష్ ఆఫీస్ ఎదురుగానే నిల్చుండిపోయారు. అండ్ వందే మాత్రం స్లోగన్ ఇస్తూ వెళ్ళారు. సో ఈ వందే మాత్రం మూవ్మెంట్ కూడాను
ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ దే రిజల్ట్. ఓకే, దెన్ 1906లోన 1906 establishment of Muslim League. Muslim League ది ఎస్టాబ్లిష్ ఎప్పుడు అయింది? 1906లోన బై ఆగా ఖాన్ అండ్ సలీముల్లా ఖాన్. సో వీళ్ళ ద్వారా ముస్లిం లీగ్ అని కూడా ఎస్టాబ్లిష్ అయింది. ముస్లిం వాళ్ళ కమ్యూనిటీ, మనకి హిందూ వాళ్ళది ఏదైతే నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయిందో అలాగే ముస్లిమ్స్ వాళ్ళది ముస్లిం లీగ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఇయర్ ఏంటి? 1906. ఓకే, 1909లోన 1909 సో ఇక్కడ 1909లోన మోర్లే మింటో రీఫార్మ్స్ యాక్ట్ అనే ఒక యాక్ట్ వస్తుంది. 1909 మోర్లే మింటో రీఫార్మ్స్ యాక్ట్. మోర్లే మింటో రీఫార్మ్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ వస్తుంది. సో ఈ యాక్ట్ ప్రకారంగా దీనికి గాంధీజీ ఏమని చెప్పారంటే, ఈ యాక్ట్ కి గాంధీజీ ఏమని చెప్పారంటే డెస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా. వాట్ గాంధీజీ సెడ్? డెస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా. అంటే ఈ యాక్ట్ లోని ఏం జరిగిందని గాంధీజీ డెస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా చెప్పారు, అది అవుతుంది స్పెషల్ రైట్స్ for Muslims, special rights for Muslims in election. సో ఇక్కడ స్పెషాలిటీ ఏమవుతుందంటే మోర్లే మింటో రిఫార్మ్స్ అనేది ముస్లిం వాళ్ళకి స్పెషల్గా రైట్స్ అనేది ఇచ్చారు. ఎక్కడ? ఎలక్షన్స్లోన. అందుకని గాంధీజీ దీనికి డెస్ట్రక్షన్ అని చెప్పారు. డెస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి రీజన్ అవుతుంది ఇక్కడ ముస్లింని హిందూని సెపరేట్ చేసి మాట్లాడారు కాబట్టి. ఎలక్షన్ రైట్స్ ఓట్స్ కూడాను వాళ్ళకి వీళ్ళకి సెపరేట్ చేసి ఇవ్వడం బట్టి. ఓకే, అండ్ అది ఎందులో జరిగింది? మోర్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్లోనే జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేది మీకు 1919 Montagu-Chelmsford Act. Montagu-Chelmsford Act. This is also 1919 Indian Act కూడా చెప్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ కూడా చెప్తారు. సో 1919 Montagu-Chelmsford Act. ఓకే, గుర్తు పెట్టుకోండి మోర్లే మింటో. సో మోర్లే మింటో అనేటప్పటికి మీకు ఒకలేమో వైస్ రాయ్ అవుతున్నారు, ఒకలేసేమో స్టేట్కి సెక్రటరీ, ఒకరు సెక్రటరీ అవుతున్నారు. ఓకే, సో 1990 మాంటెగ్యూ, ఇక్కడ మాంటెగ్యూ అవుతున్నారు మీకు సెక్రటరీ, అండ్ ఈయన చెమ్స్ఫోర్డ్ అవుతున్నారు వైస్ రాయ్. అలాగే ఇక్కడ మోర్లే అవుతున్నారు సెక్రటరీ, మింటో అవుతున్నారు వైస్ రాయ్. ఓకే, మోర్లే అనేది సెక్రటరీ, మింటో అనేది వైస్ రాయ్ ఇక్కడ మీకు. సో 1919 మాంటెగ్యూ-చెమ్స్ఫోర్డ్ యాక్ట్. మళ్ళీ ఈ యాక్ట్ ప్రకారంగా ఏమొచ్చింది కంట్రీకి? ఫస్ట్ వన్ అవుతుంది the salaries of British officers came again from Britain. సో ఫస్ట్ లోన ఎప్పుడైతే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా మనకి ఇక్కడ ఒక 24 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేశారో, ఆఫీసర్స్ని అపాయింట్ చేశారో, అప్పుడు బ్రిటన్ నుంచి వాళ్ళ శాలరీ వచ్చేది. బట్ స్లోగా ఒక్కొక్క యాక్ట్ ప్రకారంగా ఆ శాలరీ అంటే 1793 ఏదైతే చార్టర్ యాక్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారో ఆ యాక్ట్ ప్రకారంగా శాలరీ అనేది ఇండియన్ ఫండ్ నుంచి ఇవ్వాలి అన్నారు. బట్
ఇక్కడ ఏమవుతుందంటే తర్వాత రద్దు చేసేస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఆ శాలరీ ఏదైతే ఉందో బ్రిటిష్ ఆఫీసర్స్ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ శాలరీ మళ్ళీ బ్రిటన్ నుంచి రావాలి అని ఈ చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ యాక్ట్ ఆర్ మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ యాక్ట్ అనేది రిప్రజెంట్ చేసింది. ఓకే, సో ఆఫీసర్స్ ది శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు, అగైన్ వన్స్ బ్రిటన్ నుంచి. సో ఇది ఎందులో రాసింది ఆర్ ఎందులో ప్రెజెంట్ చేశారు, దట్ ఈస్ మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ యాక్ట్. సో ఓకే, నెక్స్ట్ వన్ అవుతుంది ఇందులోనే 1919 దగ్గర నుంచి 1935 వరకు డ్యువల్ గవర్నెన్స్ అనేది కంటిన్యూ చేయమన్నారు. డ్యువల్ గవర్నమెంట్ పాలసీ ఇన్ ప్రొవిన్సెస్. ప్రొవిన్సెస్లో డ్యువల్ గవర్నమెంట్ పాలసీని అప్లై చేసి ఉంచమన్నారు. చూడండి ఇక్కడ 1919 నుంచి 1935. యాక్చువల్లీ ఈ డ్యువల్ గవర్నమెంట్ సిస్టమ్ అవుతుంది డబల్ గవర్నమెంట్ దివానీ అండ్ నిజామాబాద్. సో ఈ డబల్ గవర్నమెంట్ పాలసీ సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసినోడు అవుతున్నాడు రాబర్ట్ క్లైవ్ అనేది డ్యువల్ గవర్నమెంట్ పాలసీ స్టార్ట్ చేశాడు. సో దివానీ అనేది మొత్తం రెవెన్యూకు సంబంధించింది అండ్ నిజామాబాద్ అనేది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ రూలింగ్. సో ఇక్కడ బ్రిటిషర్స్ అనేది దివానీ సైడ్లో ఉండేవారు అండ్ ఇది నిజామాబాద్ రూలింగ్ అనేది ఆ రూలర్కి అప్పచెప్పేవారు. సో దానివల్ల మన ఫైనాన్స్ ఎకానమీ ఏదైతే ఫినాన్షియల్ మ్యాటర్ ఏవైతే ఉందో అది బ్రిటిష్ చేతిలోనే ఉండేవి. సో ఇక్కడ కూడాను మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ యాక్ట్ బట్టి ఏంటంటే 19 నుంచి 35 వరకు ప్రొవిన్సెస్లోనే డ్యువల్ గవర్నెన్స్ జరగాలి అన్నారు. ఓకే, సో ఈ 19 నుంచి 1935 ఏదైతే ప్రొవిన్సెస్లో ఉండాలి అన్నారో వాటికి మన ఇండియన్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. అంటే అక్కడ ప్రాబ్లమాటిక్గా ఉంది, అది కరెక్ట్ కాదు అని అందరూ డిమాండ్ చేయడం బట్టి నెక్స్ట్ 1928లోన ఒక కమిషన్ అనేది మన కంట్రీకి వస్తుంది. 1928 సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ మన కంట్రీకి 1928లో వస్తుంది. సో ఈ సైమన్ కమిషన్ టోటల్గా 7 మెంబర్స్ తోటి వస్తుంది. ఓకే, సో ఈ సైమన్ కమిషన్ రావడానికి రీజన్ ఏంటి, యాక్చువల్గా వైస్ రాయ్కి ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఒక టీమ్ ఒక కమిటీ వచ్చేసి చెక్ చేయాలి వాళ్ళు సార్, సో దట్ దే వర్ డూయింగ్ ద వర్క్ ప్రాపర్లీ ఆర్ నాట్ టు నో ఓన్లీ దిస్ వన్. అండ్ బిఫోర్ ద 1928 in this year only this Simon came to India for the survey work and at that time the dual government policy గురించి కూడా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే వీటి గురించి సర్వే చేయమని ఒక కమిటీని పంపిస్తానన్నారు. బట్ ఇండియన్ లీడర్స్ ఏం చెప్తారంటే ఇది యాక్చువల్లీ మన ప్రొవిన్సెస్ మన కంట్రీ విషయం కాబట్టి మీరు ఈ 7 మెంబర్స్లో అట్లీస్ట్ ఒక్క ఇండియన్ని అపాయింట్ చేయమంటారు. బట్ బ్రిటిష్ గవర్నమెంట్ అది వినదు అండ్ మొత్తం అందరూ బ్రిటిషర్సే ఇందులో ఉన్నారు. సో అందుకని ఎప్పుడైతే ఈ సైమన్ కమిషన్ అనేది లాహోర్ వెళ్తుందో లాహోర్లోన లాలా లజపత్ రాయ్ పంజాబ్ కేసరి ఈయనకే చెప్తారు, పంజాబ్ కేసరి. సో ఈ లాలా లజపత్ రాయ్ది మొత్తం గ్రూప్ అందరూ సైమన్ గో బ్యాక్ అని స్లోగన్ ఇస్తారు. సో ఆ స్లోగన్ ఇచ్చి వాళ్ళు అందరూ ఆఫీస్ బయట ఉండిపోవడం బట్టి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. సో లాఠీ చార్జ్ చేయడం బట్టి ఈ 1928లోనే లాలా లజపత్ రాయ్ హాస్పిటలైజ్ అయ్యి చనిపోతున్నారు. సో ఆయన ఎలాగైతే చనిపోయారో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగానే ఎగెన్స్ట్గానే అందరూ వచ్చేస్తారు. బట్ ఒకే ఒక్కడు ఇండియన్ ఎవరైతే సైమన్ కమిషన్ని సపోర్ట్ చేసి మీట్ అవ్వడానికి వెళ్తాడో అతను అవుతున్నారు బిఆర్ అంబేద్కర్. ఈయన ఒకే ఒక వ్యక్తి ఇండియన్ వ్యక్తి ఎవరైతే సైమన్ కమిషన్ని మీట్ అవ్వడానికి వెళ్తారు. సో అతనిది ఏమేంటి పర్పస్ ఏంటి, దళిత్కి ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలి, జస్టిఫై చేయాలని. ఎందుకంటే ఆయన చాలా యాజ్ ఎ దళిత్గా ఆయన చాలా సఫర్ అయ్యారు. ఈవెన్ స్టడీస్ మ్యాటర్ అవని జర్నీ మ్యాటర్ అవని ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్లోన అంబేద్కర్ చాలా సఫర్ అయ్యారు. సో ఆ సఫరింగ్స్ నుంచి మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే ఈయన సైమన్ తోటి కలవడానికి వెళ్ళారు. ఓకే, సో ఒకే ఒక ఇండియన్ ఎవరైతే సైమన్ కమిషన్ని సపోర్ట్ ఇచ్చారంటే దట్ ఈస్ బిఆర్ అంబేద్కర్. ఓకే, సో నెక్స్ట్ Abdul Kalam IAS Academy, Junior Inter and Degree College,
ఆపోజిట్ ఆఫ్ మెయిన్ రైల్వే స్టేషన్, కన్నమ్మ తల్లి గుడి వీధి, రాజమండ్రి.